సార్ ఇప్పుడు మనం ఒక 20 ఇయర్స్ కానీ, 15 ఇయర్స్ కానీ టార్గెట్ పెట్టుకొని ఎస్ఐపి అనేది మనం చేసుకుంటూ వెళ్తాం. సో, మొదట ఒక 3, 4 ఇయర్స్ బానే చేస్తాం. మధ్యలో ఒకటి ఎలాంటి సిట్యుయేషన్స్ అయినా గానీ అక్కడ కొంచెం బ్రేక్ డౌన్ అవుతది. సో, అలాంటి సిట్యుయేషన్స్‌లో మన వెల్త్ మీద ఏదైనా ఇంపాక్ట్ పడతదా? తప్పకుండా. యాక్చువల్లీ ఫస్ట్ థింగ్ ఏమవుతుందంటే చాలామంది మనము మ్యూచువల్ ఫండ్స్‌లో ఎస్ఐపి పెట్టేప్పుడు లాంగ్ టర్మ్ కోసం పెట్టేస్తాం. మన పిల్లలకు ఆర్ మన రిటైర్మెంట్‌కో ఆర్ వెరీ లాంగ్ టర్మ్ గురించి మనం ఎక్కువ మటుకు గోల్స్ కోసం మనం పెట్టుకుంటూ ఉంటాం. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఏంటి, ఇన్వెస్టర్స్ ఎవరైతే కరెక్ట్ గైడెన్స్ లేకపోవడం వల్ల కానీ, మార్కెట్లు పడిపోయినప్పుడు కానీ, ఆర్ డైరెక్ట్ ఇన్వెస్టర్స్‌కి ఎవరు గైడెన్స్ ఉండదు, వాళ్ళు ఏం చేస్తారు 3 ఏళ్లకో, 5 ఏళ్లకో, 10 ఏళ్లకో ఆపేస్తారు. సో దీనివల్ల ఏమవుతుందంటే నువ్వు వెన్ యూ స్టార్టెడ్ ఒక వెల్త్ టార్గెట్ పెట్టుకుంటావు. ఆ టార్గెట్ అనేది పక్కా మిస్ అవుతావు. డిసిప్లిన్ పోతుంది. మధ్యలో నువ్వు ఆపేయడంతో పాటు చాలామంది ఏంటంటే ఓన్లీ పెట్టిన ఎస్ఐపి అవ్వడమే కాదు, అప్పటి వరకు అక్యుములేట్ చేసిన డబ్బులు కూడా వాడేయడం మొదలు పెడతారు. సో నువ్వు ఫస్ట్ ఒక పర్పస్తో పెట్టిన ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసావు, 3 ఏళ్ళు 5 ఏళ్ళు చేసింది కూడా డిఫీట్ అయిపోతుంది. క్రియేట్ అయిన వెల్త్ని కూడా మల్టిప్లై అవ్వడానికి అవకాశం ఉండదు అనమాట. సో ఎగ్జాంపుల్ తీసుకుందాము, ఇట్లా మధ్యలో క్విట్ చేయడం వల్ల ఎస్ఐపిల వల్ల ఇబ్బందులు. ఎగ్జాంపుల్ ఒక తీసుకుందాము, ఒకరు 75,000 ఒక 20 సంవత్సరాల వరకు రిటైర్మెంట్కి పిల్లల కోసం, పిల్లల పెళ్ళిళ్ళ కోసం అని దే స్టార్టెడ్ ఇన్వెస్టింగ్. ఓకే, అజంప్షన్ ఒక 15% సిఏజిఆర్ ఎక్కువ, బట్ వేసుకుంటే వాళ్ళు 3 సంవత్సరాలకే ఆపేశారు. 3 సంవత్సరాలకు ఆపేస్తే 27 లక్షల ఇన్వెస్ట్మెంట్తో ఆగిపోయింది. వాళ్ళ కార్పస్ మ్యాక్సిమం ఒక 34 lakhsకి అయిపోతుంది. వెరాజ్ 20 ఏళ్ళు ఉండుంటే 9.63 crores ఇంకా కొంచెం యాడ్ అయ్యేటి 15 అంటే మీరు 34 lakhs దగ్గర నీ వెల్త్ క్రియేషన్ ఆపేసావు. వెరాజ్ ఇఫ్ యూ కంటిన్యూడ్, విచ్ పీపుల్ డూ, ఎవరైతే కరెక్ట్గా ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్తో కానీ ఆర్ ప్రాపర్ గైడెన్స్తో డిసిప్లిన్తో ఉన్న వాళ్ళు, ఇఫ్ దే గో ఆన్ డూయింగ్ ఇట్, వాళ్ళు దే మైట్ హ్యావ్ స్టార్టెడ్ విత్ 10 crore టార్గెట్ అనుకున్నారు, బట్ దే హ్యావ్ స్టాప్డ్ ఎట్ 3 years. అదే ఇఫ్ దే హ్యావ్ డన్ ఫర్ 10 years, ఈవెన్ 10 years చేసినా కానీ 2 crores దగ్గర అయిపోతుంది. నీ టార్గెట్ వాజ్ 10 crores. అక్కడ కూడా నియర్లీ 8 కోట్ల నీ కార్పస్ పొటెన్షియల్ గ్రో అయ్యేది, నువ్వు మధ్యలో ఆపేస్తున్నావు. సో అదే నిజంగానే 20 years నువ్వు కరెక్ట్గా చేస్తుంటే 10 కోట్ల కార్పస్ క్రియేట్ అయ్యేది. చాలామందికి ఏంటంటే 1 crore, 5 crore, 10 crore అనేది మైండ్ అది పెట్టుకొని దాని తగ్గట్టు రివర్స్ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాం మనం. సో సేమ్ థింగ్ విత్, ఇప్పుడు నేను 75 చెప్పాను, 25,000 ఎస్ఐపి కూడా చేసినప్పుడు ఏంటంటే నీకు ఈజీగా 2.5 కోట్ల కార్పస్ క్రియేట్ అవ్వాల్సింది నువ్వు 20 yearsకి నీ మోర్ ఆర్ లెస్ నీ హాఫ్ రిటైర్మెంట్ కవర్ అవుతుంది. ఆర్ నీ పిల్లల ఏజ్కి కొని వాళ్ళకి తగ్గట్టు వాళ్ళ అవసరాలకు కవర్ అయ్యే కార్పస్ని కూడా నువ్వు మధ్యలో బ్రేక్ చేయడం వల్ల, సో ఇన్ ద ఎండ్ ఏంటంటే నువ్వు ఏదైనా ఎస్పెషల్లీ విత్ ఎస్ఐపి, సిన్స్ దెర్ ఈజ్ నో లాక్ ఇన్,